హలో. హలో అండి, క్షీరసారముద్రం కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విజయవాడ నుంచి అండి. జాషువా అని నా పేరు. ఓకే జాషువా గారు, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి కదా. హలో, నమస్తే. ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. నేను ఈ మధ్య ఒక ప్రవచన చెప్పి ఆయన పాస్టర్ గారు వచ్చి ఒకళ్ళ మీద చేయబెట్టి మీ మీద మీ వంశ పారంపర్యమైనటువంటి విచారాత్మ ఉంది అని అన్నాడు. ఆయన రక్షణ పొందారు కదా, పక్షులు పొందినప్పుడు అవి ఏముండదు. వంశ పారంపర్యమైనది ఆదాము నుండి వచ్చిన పాప స్వభావము, పాప మరణ నియమము, అది మన శరీరంలో ఉంటది. కానీ ఇంకా స్పెషల్గా ఎవళ్ళ వంశానికి వాళ్ళకి ఏమి ఉండదండి. మనందరికీ ఆదాము దోషం అనేది మన రక్తంలో వచ్చింది. దాన్ని యేసు రక్తం ఏదండి అదే చెప్తున్నాను, మీరు వినడం లేదు. రక్షణ పొందిన తర్వాత మన స్పెషల్గా వంశపారంపర్యంగా మన తాతలు ముత్తాతలు వాళ్ళ పాపాలు శాపాలు మన మీద ఏమీ ఉండవు. అవన్నీ బాప్తిస్మం పొందినప్పుడు మన మీద ఉన్న పాపము శాపము అన్నీ అక్కడ సమాధి చేయబడతాయి. మనం కొత్త సృష్టిగా మార్చబడతాం. మీకు 2 కొరింథీ 5:17లో ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను అని అన్నాడు. గనుక ఇంకా పాతవి గతించినవి. మనకు తాతగారి పాపం, తండ్రి గారు ముత్తాత గారి పాపం శాపం ఏమి ఉండదు. అవన్నీ యేసయ్య రక్తంలో కొట్టుకుపోతాయి. రైట్, థ్యాంక్ యూ.